పత్రాలు, పండ్లు, పూలు, లడ్డూలు, ఉండ్రాళ్ళు ఇవన్నీ మన గణేష్ మహారాజ్కి మస్తు ఇష్టం. అందుకే అన్నీ ఒక చోట చేర్చి గణేష్ మహారాజుని ఆడ కూర్చుండబెట్టి మట్టి గణపతిని మనసారా ఇల్లంతా కలిసి పూజ చేసుకొని దండం పెట్టుకొని, దేవుడా మేము కొత్తగా పెట్టిన బిజినెస్ సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చూడు, మా యూట్యూబ్ ఛానల్ మంచిగా నచ్చేటట్టు చూడు, పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండేటట్టు చూడు, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చల్లగా ఉండేటట్టు చూడు అని అందరం కలిసి మొక్కుకున్నాం. మా తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. స్వాతి పికిల్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. మే 1వ తారీఖున అంటారు మేడే. ఇక నుండి బిగ్ బాస్ హౌస్లో ప్రతి సండే అవ్వబోతుంది పేడే. మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి మీ పేమెంట్ డిసైడ్ అవుతుంది అని నాగార్జున సార్ చెప్పిన దాన్ని బట్టి, అంటే ప్రైజ్ మనీ ఫిక్స్ చేయలేదు, మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి మీ ప్రైజ్ మనీ ఉంటుంది అని సార్ చెప్పింది కదా. సో దాన్ని బట్టి చూస్తే ప్రతి సండే నాగార్జున గారు నువ్వు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి నువ్వు విన్నర్ అయితే ఇగో ఇంత పేమెంట్ ఇస్తున్నాం, ఈ వారానికి ఇంత పేమెంట్ ఇస్తున్నాం, ఎండ్ పేమెంట్ ప్రైజ్ మనీగా మారుతుంది అని ఏమైనా చెప్తారా? లేదంటే సండే రోజు ఆడుకునే చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఇట్లాంటి టాస్క్లకి వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్సు షట్ మ్యాన్ సైలెంట్లో పెట్టలేదు ఆగురి. సండే రోజు వీళ్ళాడే ఆటలకే, ఈ అంతాక్షరి ఆడుకుందామా అనే ఇట్లాంటి ఆటలకే, వీళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్కే తెలుసు కదా. ఎంతమంది మనకు పెట్టారు, మహేష్ బాబు గారి సినిమా పేర్లు చెప్పండి, చిరంజీవి గారి సినిమా పేర్లు చెప్పండి అని. అట్లాంటి ఆటలకే ఒకవేళ ఈ పర్ఫార్మెన్స్ని మెచ్చే పేమెంట్ డిసైడ్ చేస్తే మాత్రం దిస్ ఈజ్ ఫండేకి మించిన ఫండే. పేడే కాదు, ఇది పెండ అవుతుంది. ఓకే, అట్లా కావద్దంటే మరి వారమంతా వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి వారాంతంలో పేమెంట్ డిసైడ్ చేస్తే ఇది కూడా పెంటే. ఎందుకు తెలుసా? ఇప్పుడు సోనియా సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పి వాళ్ళు నువ్వు కనుక నీకు ఈ వారానికి గాను మనం 15 వారాలు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ వారానికి 5 లక్షలు ప్రైజ్ మనీ డిసైడ్ చేస్తున్నాం, ఎండింగ్లో మరి నువ్వు ఎండింగ్ దాకుంటే ఎండింగ్లో ఈ పైసలు ఇస్తామని అన్నారనుకో, అట్టెట్టుంటుందా అట్టెట్టుంటుంది ఏం చేసిందా అని చెప్పి మనకి ఇప్పుడే పంచాయతీలు జరుగుతాయి. అదే ఒకవేళ ఇప్పుడు ఉన్నోళ్ళలో ఇప్పుడు విష్ణుప్రియకు లేదా ప్రేరణకు లేదా నబీల్కి నీకు 2 లక్షల ప్రైజ్ మనీ అని ఎందుకు, ఆయన ఏం చేసిండు, ఇట్లాంటివన్నీ పుడతాయి. చూద్దాం ఇది పేడేగా మారబోతుందా, పెండగా మారబోతుందా, మనం ఫర్దర్గా వేచి చూడాల్సిందే. చలే ప్రోమో వచ్చింది చూసిరా. ఈ ప్రోమోలో నాకు బాగా నచ్చింది చెప్పన్నా, నిన్న కూడా ఎపిసోడ్లో నాకు బాగా నచ్చింది స్టార్టింగ్లో వచ్చిన సాంగ్. ఆ సాంగ్ని కంపోజ్ చేసిన విధానం, కొరియోగ్రాఫర్ ఉదయ్ భాయ్ చాలా బాగా కంపోజ్ చేసినావు, నచ్చింది ఉదయ్ భాయ్. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఈరోజు కూడా సాంగ్ సెలెక్షన్ చాలా బాగున్నది ఉదయ్ భాయ్, నాకు బాగా నచ్చింది ఉదయ్ కొరియోగ్రాఫర్. అది ఆ పాటను చూసిరా రజనీకాంత్ గారిది, భాషా సినిమాలోని సాంగు. రా 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 రామయ్య 8లో లోకముంది చూడయ్యా, అరే రా 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 రామయ్య 8లో కిటుకు ఉంది చెప్తానయ్యా అని సంథింగ్ ఉంటుంది పాట. ఆ పాట యాక్చువల్లీ గ్రాండ్ లాంచ్ రోజు ఫస్ట్ నాగార్జున గారితో ఎంట్రీ ఇచ్చేటప్పుడు టీడీ అని కలికి మ్యూజిక్ వేసినావు కదా బ్రో, ఆ తర్వాత ఎమ్మటి ఈ పాట పడేది ఉండే. అప్పుడు 8వ సీజన్ అన్నది గట్టిగా మంచిగా అనిపించేది. సరే పర్లేదులే, నేను అనుకున్నా ఈ పాట వాడాలి కదా, 8 మీద ఈ పాట బాగుంటుంది కదా రజనీకాంత్ గారిది కదా అని అనుకున్నా. ఇప్పుడు వాడావు, వెరీ నైస్ ఉదయ్ భాయ్. అండ్ ఇక్కడ ఈ పాట మీకు తెలిసే ఈ పాట అసలు ఐడియా ఉందా? కొంత అంటే అఫ్కోర్స్ 90s కిడ్స్కి, 90s కాదా 80s కిడ్స్కే భాష అంటే, 80s 70s కిడ్స్కి. కానీ భాష అప్పుడు టీవీలో చూసినప్పుడు అది కొంచెం హైప్ కదా, అంటే ఇప్పుడు షోలీ అన్న భాష అన్న ఒక రకమైన ఒక ఏదో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అందులో ఈ పాట లిరిక్స్ చూస్తే మస్తు అనిపిస్తుంది. 8లో ఆడనిది ఆటే కాదు, అంటే 8 years వరకే ఆడనిది ఆటే కాదు, 16 ఏళ్లలో చదవనిది చదివే కాదు, 24 ఏళ్లలో గాంధీ పెళ్ళే కాదు, 32లో కనంది బిడ్డే కాదు, 40లో దాచంది దబ్బే కాదు, 48లో చూడండి లోకమే కాదు, 56లో పొందలేని శాంతే కాదు, 64 తర్వాత స్థిమితమే లేదు అని ఉంటుంది ఈ పాటలా. వెరీ నైస్ సాంగ్. యాక్చువల్లీ ఈ పాట అంతా ఇంతే ఉంటుంది, ఇంకేముండదు. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క గురించి చెప్తూ ఉంటారు. 24 ఏళ్లలో కానీ పెళ్ళే కదా, 30+ నిన్నే 30+ ఏంది కిందికి 30 ఏళ్ళు వచ్చాయి పెళ్ళి కాలే, ఏం సంగతి చెప్పు. చాలామంది పాపం ఈ మధ్య కాలంలో 30+ అయినా కానీ పెళ్ళిళ్ళు కావట్లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. లక్షల్లో జీతం అయితే కానీ పిల్ల ఓకే అంటలేదని చెప్పి లక్షల్లో జీతం వచ్చేదాకా కష్టపడితే 30 ఏళ్ళు దాటిపోతాయి. అప్పుడు 30 ఏళ్ళు దాటినాయి కాబట్టి పిల్లలు దొరకదు. ఎంత అంటే అట్లాంటి ఇటు అవుతుంది, ఇటు అవుతుంది. ఏం చేస్తాం, దానికోసం తనలాడితే ఇది పోతుంది, దీనికోసం తనలాడితే అది రకరకాలుగా అవుతున్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ బేబక్క ఎలిమినేషన్ అయిన తర్వాత నైనిక అట్లనే మన సీత బాగా బాధపడ్డరట. హౌ వై టెల్ మీ, ఇది ఊరికే స్క్రీన్ కోసం బాధపడ్డట్టు అవుతుంది. ఇప్పుడు నైనికకి బేబక్కకి పెద్ద బాగుండలేదు ఒకటి, సీతకి బేబక్కకి పెద్ద బాగుండలేదు 2. అసలు బేబక్క తప్ప ఇంకెవరు, శేఖర్ భాషగా కొంచెం అంత ఇంతో పాజిటివ్ ఇంప్రెషన్, అంటే పాజిటివిటీ ఉన్నది ఎవరితోటి. ఇప్పుడు ముందడికి పాజిటివిటీని వెనకాల పోయి పోతుందవే బ్యాచ్ కన్నా పాజిటివ్గా ఉన్న పర్సన్స్లో శేఖర్ భాషనే ఎక్కువ శాతం బేబక్కతో బాగా ఉంటున్నాడు. ఈవెన్ ఆదిత్య ఓం గారు బాగున్నట్టుగానే ఉండి సైడ్కి పోయి తలకాయ తింటుంది, గంట సేపు మాట్లాడుతూ ఇట్లాంటి మాటలు మాట్లాడిండు. సోనియా అండ్ నాగమణి కంట వీళ్ళిద్దరితో కూర్చున్నప్పుడు ఆదిత్య ఓం గారు చాలా వరకు కెమెరాలతో మాట్లాడుతూ ఉంటుంది, అది వద్దు అని చెప్పాలి ఆమెకి అనుకుంటూ ఇట్లా చెప్పిండు అన్నట్టు. ఆదిత్య ఓం గారు కూడా
కాదు. కానీ ఇక్కడ శేఖర్ భాష అన్న ఒకడు మాత్రం బాగా క్లోజ్గా, అంటే మంచి క్లోజ్గా ఆమె ఏ కామెడీ చేసినా తీసుకొని ఆమె కరెక్ట్ అయితే అంటే హా అని ఇట్లాంటివి చేసిండు. సో శేఖర్ భాష అన్న అంటే రియాక్ట్ అవ్వరబ్బా. ఇప్పుడు చాలామంది మెన్స్ ఓ అయ్యా పోతానవా నువ్వు ఇట్లా ఉండదు, సింపుల్గా ఉంటుంది. ఏం పర్లేదు, ఇదేమన్నా లైఫా, బయట పోయి హ్యాపీ యువర్ హ్యాపీ పర్సన్ అట్లా అయిపోయి కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సీత అండ్ నైనిక బాధపడ్డ ఇన్ఫర్మేషన్ సరే పక్కన పెడితే, ఇంతకుముందు మన ప్రోమోలో చూసింది ఏంటి, యాజ్ యూజువల్గా తెలుసు కదా మనకి, సేమ్ సినిమాలు, పాటలు, ఆటలు, మాటలు ఇవన్నిటికీ ఏదో ఇంట్రెస్టింగ్గా చేయడానికి ఫన్ డే అన్నారు. యాక్చువల్ నిన్నటి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి, కానీ ఏమైంది, తొస్తయింది. ఒక మీమ్ షేర్ చేసిన చూసిరా నిన్నటి ఎపిసోడ్ గట్ట, లాలీ లాలీ జోలాలి అంటూ రాగాలెన్నో పాడాలి అన్నట్టు ఉందట. నేను ఎపిసోడ్ ఒక మీమ్ వేస్తే అది షేర్ చేసిన. నేను ఎపిసోడ్ రివ్యూలోనే చెప్పిన ఘోరంగా నిద్ర వచ్చిందయ్యా నేను ఎపిసోడ్ చూద్దంటే అని. ఆ తర్వాత బేబక్కి ఎందుకు ఎలిమినేట్ అయిందో ఒక 2 ముచ్చట్లు చెప్తా. బేబక్కి ఎందుకు ఎలిమినేట్ అయిందంటే అతి సర్వత్ర వర్జేయత్ అని ఒక శాస్త్రం ఉంటుంది, మీకు ఐడియా ఉండొచ్చు కదా. ఎక్కడైనా అతి చేస్తే అర్థమవుతుంది. కానీ ఇక్కడ బేబక్క విషయంలో ఏంటంటే, అంటే బిగ్ బాస్ విషయంలో ఎట్లుంటుంది అంటే అతి లేకుంటే వర్జేయత్ అన్నట్టు ఉంటుంది అన్నట్టు. బిగ్ బాస్ హౌస్లో అతి లేకపోతే వర్జేయత్, అతి మంచితనం వర్జేయత్, అతి మొహమాటం వర్జేయత్, అతి ఇన్నోసెన్స్ వర్జేయత్, అతి సరెండరింగ్ వర్జేయత్, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే అక్కడ ఎట్లుండాలంటే, ఇప్పుడు సోనియా ఉన్నది అంటే అక్కడ పాయింట్ తీసుకుని గొడవ ఎట్లా పెట్టుకోవాలి అని రీసెర్చ్లు చెప్తూ ఉంటుంది. నాగమణికి అంటుంటాడు అవతలోడు ఎక్కడ దొరుకుతాడు అని చెప్పి, ఇది కోళ్ళు పట్టేటోళ్ళు ఉంటుంది చూడు, దొంగ కోళ్ళు పట్టేటోళ్ళు అనేట ఆ కైండ్ ఆఫ్ ఉంటుంది చూడు. కోళ్ళు పట్టడానికి ఎట్లయితే ఆ టూర్కాలి చెంగ ఉరికితే కానీ దొరకదు కదా, చెంగ. సో లైక్ దట్ ఇక్కడ అవతలోడి తప్పు ఎక్కడ దొరుకుతుందా అని దొరకబట్టి దాని మీద ఫైట్ చేయడానికి ప్రయత్నించిన నాగమణి కంటకే మంచి ఓట్లు పడతాయి. సోనియా కావాలని గొడవ పెట్టుకునే సోనియాకి మంచి ఓట్లు పడతాయి. కానీ అదే అఫ్కోర్స్ వాళ్ళు ఉంటేనే మనకి రసవత్రంగా ఉంటుంది అనుకోరు, ఎందుకంటే అట్లాంటివి కావాలి కదా మనకు. బిగ్ బాస్ షోనే అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ బేబక్ ఏంటంటే తనకు తాను జెన్యూన్గా ఉంది. అఫ్కోర్స్ నిన్న మొన్న ఎప్పుడు చెప్పినా కానీ బేబక్ ఎలిమినేట్ అయితే ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఎందుకంటే హేమక్కైనా, ఉమక్కైనా, కళ్యాణ్ అక్కైనా, షకీలా అక్కైనా, ఏ అక్కైనా వాళ్ళని వారం రోజులు వంట చేయించి పంపిస్తారని చెప్పిన యాజ్ యూజువల్గా అదే జరిగింది. అండ్ బేబక్క డైరెక్ట్ విజయవాడ పోయి యూఎస్ పోతావా, లేదంటే విజయవాడలో వరదలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా యూఎస్కి పోతావా, నువ్వు ప్లాన్ చేసుకోవాలి. మరి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ యూఎస్ పోతావా చూసుకో. పాపం టికెట్ డబ్బులు వర్కౌట్ అయినాయా ఏమో చెప్పలే, అయినట్టే దాదాపు టికెట్ డబ్బులు వర్కౌట్ అయితే కావచ్చు అంతే. వచ్చి పోయి షాపింగ్ డబ్బులు కూడా వర్కౌట్ కాదు, ఓన్లీ టికెట్ డబ్బులు వర్కౌట్ అయితే అనుకుంటున్నా. మేబీ అది కూడా వర్కౌట్ కాకపోతే ఆశ్చర్యపోవక్కర్లేదు, ఎందుకంటే బిగ్ బాస్ కదా అని చెప్పి కొంచెం షాపింగ్లు చేసి ఉండొచ్చు. సడన్గా అక్కడ ఉన్న వర్క్ను వదిలేసుకొని ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. సరే మొత్తానికి అయితే ఓకే అక్క, యు ఆర్ వెరీ పాజిటివ్లీ గోయింగ్ అవుట్. ఫస్ట్ వీక్ పోయే వాళ్ళు చాలామంది కూడా చాలా మంచిగానే పోతూ ఉంటారు. అందులో భాగంగా నువ్వు కూడా చాలా మంచిగానే పోతున్నావు విత్ గుడ్ నేమ్ అండ్ గుడ్ మంచిది. పాపం లాస్ట్ మూమెంట్లో ఓపెన్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఓపెన్ అవ్వడం నిఖిల్ గురించి మాత్రం చాలా కొంత ఇన్ఫర్మేషన్ చెప్పింది, అంటే ఒక క్లారిటీ ఇచ్చింది. నిఖిల్ అండ్ సోనియాది ఒక క్లిప్ బాగా బయట వైరల్ చేస్తారు చూడు, ఇట్లా నెత్తిలో గోకుతుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఎందుకు పుట్టింది అనేది ఇట్లా నెత్తిలో గోకుతా ఉంటే అది వేసిరు. సో అట్లాంటి సీన్స్ చూసినప్పుడు విష్ణుప్రియ ఏంది మీరు ఇంత క్లోజ్ అవుతుర్రు అని ఒక మాట అడగడంలో తప్పులేదు. ఇంతకుముందు మీకు ఇద్దరికి ఫ్రెండ్షిప్ లేదు, ఇప్పుడు సడన్గా ఫ్రెండ్షిప్ ఎందుకు వచ్చిందని అడగడంలో తప్పులేదు నాకు ఫీల్ వచ్చింది. అఫ్కోర్స్ జనాలు బయట ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అనేది ఒక ప్రోమో కట్ చేస్తాడు ఎడిటర్ మామ అని చెప్పి తోటి రివ్యూవర్లు కూడా వీడియోలు చేసిరు, ఆ ప్రోమోలు వస్తాయని చెప్పి కూడా అన్నారు. నేను కూడా మొన్న వీడియోలో అన్నా వీళ్ళని చూస్తుంటే మళ్ళీ ఫ్రెండ్షిప్ బాండ్ గట్టిగానే అయ్యేటట్టుంది కదా, దీని మీద గట్టిగానే అవుతుంది అని అనుకున్నాం. గద్దె విష్ణుప్రియ అడిగితే గంత రాద్ధాంతమైంది, అడల్టరేటెడ్ అదంతా జరిగింది అని అడిగింది. దానికి నాగార్జున గారు పెద్ద న్యాయం చెప్పినట్టు అనిపించలేదు, ఏదో నామకే వస్తు మాట్లాడిపోయినట్టుగా అనిపించింది. ఏమో నిన్న నాగార్జున గారి హోస్టింగ్ ఇట్స్ రెగ్యులర్ ప్యాటర్న్, అసలు ఇదేం హోస్టింగ్ రా బాబు అని మనం అప్పట్లో అనుకునేటోళ్ళం. సీజన్ 6లోనో సీజన్ 5లోనో ఆ టైంలో అనుకునేటోళ్ళం. కానీ సీజన్ 7లో దడిదలాడించిండ్రు అయ్యా సార్ ఖతర్నాక్, అసలు హోస్టింగ్ అంటే ఇట్లా చేయాలి సార్, ఎపిసోడ్లు చూస్తుండు అని మనం అనుకున్నాం కదా. ఈ సీజన్లో మళ్ళీ యాజ్ యూజువల్గా పాత నాగార్జున గారు ఎట్లా అంటే ఆయన అదేంటి ఐఆమ్ బ్యాక్ అన్నట్టుగా బ్యాక్ పోయిండు. పాత నాగార్జున సార్ వచ్చిండు. అస్సలు కూడా అంటే ఇన్పుట్ ఇచ్చేటోళ్ళతో ఉంటుంది. బేసిక్గా నాగార్జున గారు ఏం చేస్తారు, అక్కడైనా పర్ఫామ్ చేస్తారు, ఆ పర్ఫార్మెన్స్ గట్టిగా చేస్తారు. కానీ ఆ పర్ఫార్మెన్స్కి ఇన్పుట్ ఎట్లా ఇస్తే అట్లా చేస్తారు, అంతే కదా. నువ్వు కుంజిస్తే బొమ్మ ఆడుతుంది, కుంజి అంటే తాళమా బొమ్మ ఉంటుంది, టకటక కొట్టే బొమ్మ ఉంటుంది. కుంజి కరెక్ట్గా ఇస్తేనే తాళం వస్తుంది. ఇది కారు ఉంటుంది, వెనకాల తాడి గితే తాడు జుమ్మని పోతుంది, సరే తాడి ఎంత గితే అంత స్పీడ్గా పోతుంది. ఇప్పుడు నాగార్జున గారు లాంటి అద్భుతమైన టాలెంటెడ్ ఆర్టిస్టు, ఆయన అద్భుతమైన ఎక్స్పీరియన్స్డ్ ఒక యాక్టర్ అక్కడ ఉన్నప్పుడు వెనకాల నుంచి నువ్వు ఎంత ఫీడ్బ్యాక్ ఇస్తే అంత ఫైర్ వస్తుంది ఆయన దగ్గర నుంచి. ఆయన మొత్తం కూర్చుండి బిగ్ బాస్ 24 hours రివ్యూవర్ కాదు కదా, ఆయన కూర్చుండి మొత్తం రాసుకోనికి వెనకాల ఫీడ్బ్యాక్ ఇచ్చేటోళ్ళు పర్ఫెక్ట్గా ఇవ్వాలి, డిజైన్ చేసేటోళ్ళు పర్ఫెక్ట్ చేయాలి. అది మన నాగార్జున గారు తప్పలేదు. ఐ లవ్ నాగార్జున సార్. స్కెచ్ ఎత్తు నువ్వు లే అనుకుంటారు కదా, అమ్మా నాగార్జున గారు వెళ్ళా రైట్ చేస్తాను, రేపు పొద్దున పోయినప్పుడు అక్కడికి పోతే మళ్ళీ నాగార్జున గారితో ఎందుకు నెగిటివిటీ అని కదా అంటారు కదా.
అట్లా అని ఏం కాదు, కానీ లిటరల్లీ నాగార్జున గారు ఏంటబ్బా చెప్పండి. ఇప్పుడు ఆయన 24 hours కూర్చొని చూడడానికి కాదు ఆయనకి ఎన్ కన్వెన్షన్ పంచాయతీ ఒకటి నడుతుంది, కోర్టు కేసులు, కథ కార్ఖానా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా సినిమాలు, కొడుకులు ఇద్దరి భవిష్యత్తు, ఇవన్నీ చాలా ఉంది ఆయనకి, చాలా పని ఉన్నాయి. ఆయన ఎంతో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఇన్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆయనకి ఎంత పని ఉంటుంది, తీరుతుందా? నాకే పచ్చలు అమ్ముకునేటానికే 10 నిమిషాలు తీరుతలేదు, ఆయనకి తీరుతుంది చెప్పారు ఒక మాట. ఆయన టైం దొరికితే గొప్ప, అందులో మళ్ళీ బిగ్ బాస్ కూర్చుంటాడు ఆయన. ఓకే. ఆ తర్వాత సండే ఫండేకి మహేష్ బాబు గారి, చిరంజీవి గారి పేర్ల సినిమా పేర్లు చెప్పమన్నారు. అండ్ సమరశంఖం పూరించి ఒక సెగ్మెంట్ అది అంతే. సమరశంఖం పూరిస్తే ఎవరు సేవ్ అవుతారు. మీ శంఖం ఊదితే పూ అని వచ్చింది అనుకో, సారీ రాలేదు, మళ్ళీ చేస్తా. ఓకే ఓకే శంకరం సౌండ్ వచ్చిందంటే వాళ్ళు సేవ్ అయినట్టుగా ఏదో పెట్టి, ఇట్స్ కామన్. ఇదంతా కూడా చాలా జస్ట్ క్యాజువల్ థింగ్స్. నిన్న నాగార్జున గారు విష్ణుప్రియకి సున్నితంగా ఉండమా అని ఒక చిన్న సజెషన్ ఇచ్చారు. సున్నితంగా ఉంటే 90 మార్కులు వస్తాయి, ఇప్పుడు రాలేవు కానీ 65 మార్క్స్ పెండింగ్ ఉన్నాయి, కానీ అవన్నీ వచ్చేస్తాయి నీకు అన్నట్టు చెప్పిండు. యాక్చువల్గా విష్ణుప్రియ అండ్ ఇప్పుడు నిఖిల్, దోస్ బోత్ ఆర్ ద వెరీ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అకార్డింగ్లీ బిగ్ బాస్. అంటే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడున్న వాళ్ళ నిఖిల్ సీరియల్ ఆర్టిస్టుల తరపున ఒక తోపు లెక్క, ఆయన విష్ణుప్రియ స్టార్ మా నుంచి వచ్చిన వాళ్ళకి కొంత ప్రిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఆర్డర్ ప్రకారంగా చూస్తే విష్ణుప్రియ టాప్ రెమ్యునరేషన్ తీసుకుని వచ్చిన కంటెస్టెంట్. సో వీళ్ళిద్దరికి ప్రిఫరెన్స్ ఉంటుంది. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, కానీ ఏదో ఎక్కడ ఉట్టి మీద ఉన్న కొండను కొడితే ఏమవుతుంది తొక్క అన్నట్టుగా సోనియా టార్గెట్ వాళ్ళిద్దరు ఉండే. సో ఇప్పుడు నిఖిల్ ఏంటి టక్కన పోయి సోనియాకి దోస్తాయిండు, శత్రువుని మిత్రుడు చేసుకుంటే అయిపోయా. ఇది పులి, నేను ఆడపులి అంటే పులి మీదకి సవారీ చేయడం నేర్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నిఖిల్ చాలా బాగా తెలివిగా ఆలోచించాడు. మెల్లగా నైజ్ చేసుకున్నాడు సోనియాని. మన ఇద్దరం గ్యాంగ్, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చేసి అండ్ ఆపోజిట్లో విష్ణుప్రియని, బేబక్కని వీళ్ళందరినీ. ఇప్పుడు సోనియా ఎవరినైతే ఇష్టపడట్లేదు బేబక్కని కానీ ఇంకా మిగతా వాళ్ళని కానీ వాళ్ళకి యాంటీగా ఉండడానికి ప్రయత్నం చేసిండు నిఖిల్. అది బేబక్క రివీల్ చేసింది. బేబక్క అంటే విష్ణుప్రియకి నచ్చలేదు, సోనియాకి నచ్చలేదు, స్టార్టింగ్లో గొడవ పడ్డది. కాబట్టి బేబక్కతో అంత ఫ్రెండ్లీగా లేడు, నీకన్నా నాకు సోనియా వస్తే బాగుందని అనుకున్నా అనేది బేబక్కతో చెప్పడం, ఇట్లాంటివన్నీ జరగడంతో టోటల్గా బేబక్క హట్ నిన్న బాగానే బాధపడ్డది. ఓకే, ఇంకేమున్నాయబ్బా, ఇంకే స్పెసిఫిక్ ఏం లేదబ్బా. బేబక్క బజ్ ఇంటర్వ్యూలో కూడా ఏం పెద్దగా ఏం చెప్పలేదంటే, సింపుల్గా మాట్లాడిందంటే 1-2 విషయాలు. నిఖిల్ గురించి డబుల్ ఫేస్ అనే పాయింట్ మీదకి మాట్లాడిందని, అండ్ సోనియా గురించి 2 మాటలు మాట్లాడిందని, అంతే. అంతకుమించి పెద్దగా ఫైర్ పెద్దగా అది ఇది. ఆయన అక్కడ కూడా హోస్ట్ కూడా చాలా కూల్ అండ్ కామ్ హోస్ట్. బేసిక్గా కాంట్రవర్సీలు చేయాలి, కాంట్రవర్సీలోకి వెళ్ళి గుంజాలి అంత అదేం చేయడు. అక్కడ కూడా ఇన్పుట్స్ ఏమైనా ఇస్తే మాట్లాడతాడు. లేదంటే ఆయన కూడా అర్జున్ అన్న కూడా పెద్దగా ఖచ్చితంగా సాడిజం చూపించి అందరికీ నెగిటివ్ పాయింట్లు లాగాలి, కోపాన్ని తెప్పియాలి, ఇప్పుడు యాంకర్ శివ చేస్తాడు, అట్లా చేయలేడు. చాలా సింపుల్గా ఉంటుంది, హుందాగా ఉండే ప్రయత్నం చేస్తాడు. ఇంకా అట్లా ఇక సోగానే బజ్ కూడా ఉండబోతుంది. బజ్ ఇంటర్వ్యూకి సంబంధించిన రివ్యూ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా. అండ్ దాంతోపాటు 9 తర్వాత ఎపిసోడ్ వస్తుంది. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరు. అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్తా. నామినేషన్స్ లైవ్లో స్టార్ట్ కాలేదు, అంటే హౌస్లో స్టార్ట్ కాలేదు. హౌస్ దగ్గర నామినేషన్స్కి ముందు జరిగే డిస్కషన్స్ ఉంటాయి చూడండి. అంటే నిన్న మనకి సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. నాగార్జున సార్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా ఇప్పుడు విష్ణుప్రియ వర్సెస్ సోనియా అనేది కొంత జరగబోతుంది. అది కామన్గా జరుగుతూ ఉంటుంది ఈ కాడికి వెళ్ళి. అండ్ ఇంకా వర్సెస్ జరగడానికి ఏం పెద్దగా స్కోప్ ఏం లేదు. ఇక ఉంటే విష్ణుప్రియ, నిఖిల్, ప్రేరణ, నిఖిల్ ఇట్లాంటివి జరగచ్చు. అండ్ యష్మి గౌడ అని అందరూ నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఉన్నారు, అభయ్ వర్సెస్ సీత జరిగింది కాబట్టి ఆ నామినేషన్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో లైవ్లో నామినేషన్లు స్టార్ట్ అయితే, హౌస్లో నామినేషన్లు స్టార్ట్ అయితే అప్డేట్స్ ఏమైనా వస్తాయి కనుక మీకు ఇన్స్టాగ్రామ్లో స్టోరీగా పెట్టే ప్రయత్నం చేస్తా. Sinu65 అఫీషియల్ అని ఉంటుంది, అది ఇన్స్టాగ్రామ్ పేజ్. దాన్ని ఒక లైక్ కొట్టుర్రి, దానిలో ఫాలో కొట్టే ప్రయత్నం చేయరి. నిన్నటి ఎపిసోడ్కి దెబ్బకి సప్ప కనిపించిందబ్బా దెబ్బకి, అదేందో. సరే ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బకైర్, టడై. ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు, స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా.